నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏలూరు బయలుదేరి వెళ్లిన కూటమి నాయకులు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలి వెళ్లిన టీడీపీ కార్యకర్తల కార్ల ర్యాలీ. గంజాయి అక్రమ రవాణా చేస్తూ 5గురిని అరెస్ట్ చేసి 13.288 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్. నిట్ అంటే విద్యా సంస్థ మాత్రమే కాదు, పరిశోధనలకు కొత్త ఆవిష్కరణలకు కేంద్ర బిందువు. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు. సొంత భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. వ్యవసాయ శాఖ ఏడీ మురళీకృష్ణ. కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ దాఖలు నేపథ్యంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కూటమి శ్రేణులు ర్యాలీగా ఏలూరు తరలి వెళ్లారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఏలూరు కలెక్టరేట్కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడప ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, పైబైన చిన్న వెంకటరామయ్య, చాపల రమేష్, రౌతు సోమరాజు, మద్దాల మణికుమార్, ఎండ్రపాటి రాజు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, మలపాక చిట్టి, కిరణ్ కుమార్, ఎర్రంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో నామినేషన్ వేస్తున్న గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్ల ర్యాలీతో బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం పార్టీ కార్యాలయం నుండి సుమారు 30 కార్లతో టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. వారిలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, పసలకొండ, వాడపల్లి వెంకట సుబ్బరాజు, దాట్ల జగన్నాథరాజు, ఎరుబండి సతీష్, ముప్పుడి రమేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ, పట్నాల రాంపండు, పరిమి రవికుమార్లు మాట్లాడారు. 27న జరగబోవు ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజశేఖర్ను గెలిపించడానికి ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మరి తాడేపల్లిగూడెం నుంచి ఈరోజు నామినేషన్కై ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ నామినేషన్కి వెళ్ళడం జరుగుతోంది. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పేరాబత్తిన రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు. మరి పట్టభద్రులందరూ కూడా గతంలో ఏ విధంగా మరి కూటమికి మద్దతు ఇచ్చారో, అలాగే గతంలో జరిగిన 3 పట్టభద్రుల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజున మద్దతు ఇచ్చిన విషయం అందరికీ కూడా తెలుసున్నదే. మరి అలాగే ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ ఎన్నికలో కూడా మరి తెలుగుదేశం పార్టీకి అభివృద్ధికి ఓటేయాలని చెప్పి పట్టభద్రులకి మరి విజ్ఞప్తి చేస్తూ మరి రేపటి రోజున ఈవేళ ప్రకటించిన 16,000 డిఎస్సి పోస్టులు కానీ, రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీలు కానీ, అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి మార్పు మీరు రాబోయే 2 సంవత్సరాల్లో చూస్తారు కనుక తప్పనిసరిగా మీ ఓటు మరి పేరాబత్తిన రాజశేఖరం గారు 1 నెంబరు వేసి మొదటి ప్రాధాన్యత ఓటుగా 1 నెంబర్ వేసి మరి ఆయన్ని అత్యధిక ఓట్లతో గెలిపించవలసిందిగా హృదయపూర్వకంగా పట్టభద్రులందరినీ కూడా కోరుకుంటూ సెలవు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో పేరాబత్తుల రాజశేఖర్ గారి నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తులో ఇక్కడ కార్లు ఊరేగింపుతో పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతున్న తెలుగుదేశం క్యాడర్ అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే 2025
ఫిబ్రవరి 27వ తారీఖు జరుగు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రాజశేఖర గారికి ప్రాధాన్యత ఓటేసి అందరూ గెలిపించాలని కోరుకుంటూ ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్కి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బాబ్జీ గారి ఆధ్వర్యంలో అదే నియోజకవర్గం అంతా కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా కార్లు వేసుకుని సుమారుగా 25-30 కార్లు వేసుకుని ఈరోజు నామినేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఉమ్మడి అభ్యర్థి రాజశేఖర్ గారు ఉన్నారో వారిని గెలిపించడానికి మేమందరం కూడా కంకణం అయ్యి ప్రతి ఊరు తిరిగి ఎవరైతే ఎమ్మెల్సీ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయవసరం లేదు. వాళ్ళు కూడా మేము నిన్న మొన్న తిరగడం జరిగింది. ఇంటింటికి తిరుగుతుంటే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇంకా ఎవరికి వేస్తాం, మీ ఉమ్మడి అభ్యర్థి రాజశేఖర్కే వేస్తాం, ఏ డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా డెవలప్మెంటే కోరుకుంటారు కాబట్టి వాళ్ళందరూ రాజశేఖర్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరొకసారి ఈ రోజు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ₹1,30,000 విలువైన 13.288 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. సోమవారం ఆయన పట్టణ సిఐ కార్యాలయంలో పట్టణ ఎస్ఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ నాగరాజులు, బాదం శ్రీనులతో కలిసి విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తెలిపారు. తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్ షెడ్ వద్ద ఈ నెల 9వ తేదీన ఆదివారం సాయంత్రం ముందస్తు అందించిన సమాచారం మేరకు పట్టణ పోలీసు అధికారులు దాడి చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ముద్దాయిలు పెరవలి మండలం తీపర్రకు చెందిన నల్లి శ్రీనివాస్, కరాటం బాలకృష్ణ, నల్లజర్ల మండలం తెలిగిచెర్ల గ్రామానికి చెందిన కంకిపాటి నాగరాజు, గుండుగొలను మురళి, తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ముసునూరి దుర్గారావుని అరెస్ట్ చేశారు. మరో ముద్దాయి తాడేపల్లిగూడెనికి చెందిన కమ్మ అరవింద్ పరారీలో ఉన్నాడని తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు 9వ తారీఖు సుమారు మధ్యాహ్నం సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు 13.288 కేజీల ఈ గంజా అనేది పట్టుకోవడం జరిగింది. ఈ గంజాకు సంబంధించి సుమారు 6 మందిని పాత్ర నిర్ధారించి అందులో 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ గంజాకు సంబంధించి వీళ్ళు సులభమైన మార్గాల్లో డబ్బులు సంపాదించాలని, అలాగే ఎవరైతే గంజాకు కొద్దిగా అలవాటు ఉన్నారో వాళ్ళకి అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ 6 మంది కలిసి వారికి ఫోన్ల ద్వారా వాళ్ళ యొక్క ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యేసేసి అరకు ప్రాంతము అలాగే దాని చుట్టుపక్కల ఈ వరుస ప్రాంతాల నుంచి కూడా గంజాయి తెచ్చేసి ఇక్కడ కానీ అలాగే సమీప పట్టణాల్లో అమ్మడం అనేది జరుగుతుంది. వీళ్ళు దాదాపు 3 నెలల క్రితము ఈ బిజినెస్లో ఎంటర్ అయినట్లు అనేది మనకు తెలుస్తుంది. సమాచారం వచ్చిన వెంటనే గౌరవ ఎస్పీ గారికి సమాచారం అందించడం జరిగింది. వెంటనే ఎస్పీ గారి డైరెక్షన్స్ మేరకు ఒక 3 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 టీములు కూడా నిరంతరం కమ్యూనికేషన్ చేసుకుంటూ అలాగే దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైన వ్యక్తుల ద్వారా సమాచారం సేకరించి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అలాగే ఏదైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మీరు కూడా అందిస్తే ఖచ్చితమైన చర్యలు అనేది తీసుకుంటాము. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. కాబట్టి చాలా వరకు ఈ గంజాయి వాడకం అనేది తగ్గింది. ఎక్కడన్నా అరాకొర ఉంటే మీ దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియదు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ బైక్ థెఫ్ట్లు అనేటివి అక్కడక్కడ నమోదయ్యాయి. దానికి సంబంధించి వీళ్ళ దగ్గర రికార్డ్స్ అనేటివి సరిగ్గా లేకపోవడము, అలాగే పోలీసులకు అప్రోచ్ కావడంలో కొద్దిగా లేట్ ఉండడము, అలాగే గతంలో ఎవరి నుంచి అయితే కొనుక్కున్నారో వాళ్ళ రికార్డ్స్ వీళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయకపోవడము, బైక్ కీ వేయకుండా వదిలిపెట్టడం, ఇలాంటి సంఘటనలు అనేవి మా దృష్టికి వచ్చినాయి. దాదాపు భీమవరం వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాము. భీమవరం పోలీసులు కూడా ఇటీవల కాలంలో దాదాపు 20-30 బైకుల ద్వారా రికవర్ చేయడం జరిగింది. మేము కూడా ఈ బైక్ దొంగల గురించి సమాచారం ఇచ్చినట్లయితే రికవర్ చేస్తాము. ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా పార్కింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో పట్టణంలో దాదాపు ఒక 50 దాకా సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కింద ఉన్నాయి. వాటిని కూడా పని చేపిస్తున్నాము. అలాగే దీనికి సంబంధించి డే బీట్లు ప్రతిరోజు ఒక 3 డే బీట్లు తిరుగుతున్నాయి. నైట్ కూడా దాదాపు ఒక 3 బీట్లు తిరుగుతాయి. నైట్లు కూడా ఎస్ఐ కానీ సిఐ లెవెల్ ఆఫీసర్ తిరుగుతున్నారు. కాబట్టి ఇటీవల కాలంలో అయితే బైక్ దొంగతనాలు చాలా వరకు తగ్గాయి. భవిష్యత్తులో అయితే ఇవన్నీ కూడా రికవర్ చేస్తాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఒక విద్యా సంస్థ మాత్రమే కాదని పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలకు కేంద్ర బిందువని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రమణారావు తెలిపారు. నిట్ ప్రాంగణంలోని భారత ప్రభుత్వ ఆధీనంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 7,50,00,000 ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన DSIR కామన్ రీసెర్చ్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ను ఆయన సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ మాట్లాడుతూ ఎవరైతే ఎక్కువ సమయాన్ని ప్రయోగశాలకు కేటాయిస్తారో వారికి కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయన్నారు. ఈ ప్రాజెక్టును ఏపీ నిట్కు తీసుకురావడానికి కృషి చేసిన ఆచార్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ శంకర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. డిఎస్ఐఆర్ శాస్త్రవేత్త సిఆర్డిటిహెచ్ విభాగాధిపతి డాక్టర్ విపిన్, నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి, డాక్టర్ జిఆర్కే శాస్త్రి, డిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కైలాష్ పెట్కార్, రంజిత్ బైర్వాల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, విభాగాధిపతులు డాక్టర్ టి రమేష్, డాక్టర్ రఫీ మహమ్మద్, డాక్టర్ వినోద్ కుమార్ రాజా, ఆచార్యులు డాక్టర్ కిరణ్ త్రిపర్తి, డాక్టర్ శ్రీకాంత్ అల్లంశెట్టి, డాక్టర్ గుర్రాల కిరణ్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. సొంత భూమి కలిగిన ప్రతి రైతుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు అందించనున్నట్లు తాడేపల్లిగూడెం ఏడీఏ మురళీకృష్ణ సోమవారం టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సొంత భూమి ఉన్న ప్రతి రైతు తమ ఆధార్ అనుసంధానిత మొబైల్ నెంబర్, పట్టాదారు పాస్బుక్తో గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో తమ పేరు నమోదు చేయించుకోవాలన్నారు. తద్వారా ప్రభుత్వ పథకాలు, రాయితీలు లభిస్తాయని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం, అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా రైతులందరికీ అందాలనే ఉద్దేశంతో యూనిక్ ఐడి నెంబర్ అని చెప్పి ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. దానికి అనుగుణంగానే భూమి ఉన్న ఓనర్ రైతులందరికీ కూడా వెబ్ల్యాండ్ డేటా బేస్ చేసుకొని వారి యొక్క ఎక్స్టెంటు, సర్వే నెంబరు అన్నీ బేస్ చేసుకొని ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ రైతు సేవా కేంద్రాల్లో చేయడం జరుగుతుంది. మరి మీరు మీ గ్రామాల్లో ఏ గ్రామంలో అయితే మీకు పొలం ఉందో ఆ గ్రామాల్లో రైతు సేవా కేంద్రంకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబరు, దానికి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్లు. అలాగే మీరు ఎల్లక్కర్ లేకుండా కూడా రైతు సేవా కేంద్రం నుంచి వచ్చే ఫోన్కి ఓటీపీలు చెప్పినట్లయితే దాని ద్వారా కూడా ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ జరుగుద్ది. మరి ఫార్మర్స్ రిజిస్ట్రేషన్లో 3 ఓటీపీలు వస్తాయండి. ముఖ్యంగా పిఎం కిసాను అంటే ప్రధానమంత్రి కిసాన్ పథకంలో పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 3 దఫాలుగా 2,000 చొప్పున ఇస్తూ ఉన్నారు. ఈ ఫార్మర్స్ రిజిస్ట్రీ అయిన వాళ్ళకి మాత్రమే ఈ పిఎం కిసాన్ పథకం యొక్క డబ్బులు పడతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలోనూ రైతు సేవా కేంద్రం ఉంది. రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జికి ఫోన్ చేసి మీ వివరాలన్నీ కూడా నమోదు చేయించుకున్నట్లయితే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కార్యక్రమానికి ఉంగుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయుల ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీగా ఏలూరు వెళ్లారు. గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, భీముడోలు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీగా గుండుగోల నుండి బయలుదేరి వెళ్లారు. గన్ని వీరాంజనేయులు కూడా బైక్ డ్రైవ్ చేస్తూ ర్యాలీలో పాల్గొని కేడర్ను ఉత్సాహపరిచారు. పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు కృషి చేయాలని గన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ నెలాఖరులోపు తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్ ఆన్లైన్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు హరికుమార్ సూచించారు. తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరర్ పరిధిలో ఇంకను ఆన్లైన్ చేయించుకోలేని వారు 644 మంది ఉన్నట్లుగా గుర్తించామన్నారు. నెలాఖరులో ఆన్లైన్ చేయించుకోకపోతే మార్చి నెల పెన్షన్ ఆగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, నల్లజర్ల ఈ పరిధిలో ఉన్నటువంటి మన పెన్షనర్ సుమారుగా 3,600 మంది ఉంటే మనకి లైఫ్ సర్టిఫికేట్లు ఇచ్చిన వారు కేవలం 2,419 మంది మాత్రమే ఇచ్చారు. సుమారుగా ఇంకా 644 మంది ఇవ్వాల్సి ఉంది. ఫిబ్రవరి నెలతోనే గడువు ముగుస్తున్నందున పెన్షనర్లు అందరూ కూడా మరొకసారి వారి ఏబీసీలు జమ అయినాయో లేదో చెక్ చేసుకొని ఇవ్వవలసిన వారు త్వరగా ట్రెజరీ కార్యాలయాల్లో కానీ, మీ అసోసియేషన్ కార్యాలయాల్లో కానీ, లేదా పోస్ట్ ఆఫీసుల్లో కానీ మీకు సౌలభ్యం వివిధ కేంద్రాల్లో ఎక్కడిచ్చినా కూడా త్వరితగతిన ఈ నెలాఖరులోపు పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. లేని పక్షంలో మార్చి నెల పెన్షన్లో నిలుపుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి అందరూ కూడా మీ ఏబీసీలు
ఇచ్చింది లేనిది చెక్ చేసుకొని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ కూరగాయల మార్కెట్ జెట్ వర్కర్స్ యూనియన్ 33వ వార్షికోత్సవం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో గొర్రెల సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ప్రజా నాట్య మండలి కళాకారులు షేక్ వల్లి విరంగా, పోతు శ్రీను గీతాలాపన చేయగా యూనియన్ సీనియర్ నాయకులు నక్క ఆనందరావు సిఐటియు జెండాను ఆవిష్కరించారు. బత్తిన సత్యనారాయణ కార్యదర్శి నివేదికను అందించారు. అనంతరం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. విద్యార్థులు పరీక్షకు భయపడనవసరం లేదని, ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని బేముడలో ఎంపీడీఓ పద్మావతి దేవి అన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్ష పే చర్చ కార్యక్రమం రాష్ట్రమంతటా అన్ని హైస్కూళ్లలో లైవ్ షో కార్యక్రమాలను టీవీల ద్వారా చూపించారు. బేముడోలు జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన లైవ్ షో కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతి దేవి, ఎంఈఓ భాస్కర్రావు, హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తిలకించారు. ప్రధాని మోడీ ఇచ్చిన సందేశాన్ని విద్యార్థులకు వినిపించారు. పరీక్షల భయాన్ని విద్యార్థుల్లో తొలగించడానికి పరీక్ష పే చర్చ్ 8వ ఎడిషన్ను నిర్వహించారు. ఈ టైంలోనే మీరు అందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చదువు మీద చక్కగా చేసుకుంటే మీరు ఏదో రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలోకి మీరు గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక గోల్ ఉంటుంది. నేను ఇది అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, లేదా ఐపీఎస్ అవ్వాలి, ఒక లాయర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక సైంటిస్ట్ అవ్వాలి అని రకరకాల మీ గోల్స్ ఏవో ఉంటాయి మీ మైండ్లో. ఆ గోల్స్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం కష్టపడి చదువుకోవాలి.
చదువుతో పాటు ఆటపాటలు ఎంత ఇంపార్టెంటో చదువు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు చక్కగా చదువుకోండి. ఫస్ట్ తిండి విషయంలో కూడా మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయకండి. చక్కగా బలమైన ఆహారం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం డే అండ్ నైట్ కూడా మీరు చదవడం జరుగుతుంది. సండేలో కూడా మీకు స్పెషల్ క్లాసులు కూడా 10th క్లాస్ వాళ్ళకి తీసుకోవడం కూడా జరుగుతుంది. మీకు మంచి ఫుడ్ అరేంజ్మెంట్ కూడా చేస్తున్నారు ఇక్కడ మధ్యాహ్నప్పుడు కూడాను. అది కూడా ఈవినింగ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు సండే వచ్చి చదువుకోవడానికి కూడా మీకు ఎటువంటి ఆటం లేకుండా చక్కగా ఫుడ్, స్నాక్స్ అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. అందరూ కూర్చుని చక్కగా ఏ పాయింట్స్ మనం చదువుకుంటే ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఒకరికొకరు చర్చించుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ గెయిన్ అవుతారు. మీరు ఎక్కడైనా మీరు డౌట్స్ వస్తే మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. మీ కన్సర్న్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళతో మీ డౌట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మీ డౌట్ని కూడా క్లియర్ చేసేస్తారు. కాబట్టి అందరూ కూడా ఇది చక్కగా సద్వినియోగం చేసుకోండి. మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి మంచి పేరు తీసుకోండి. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం బడ్రెట్టి నాగ భీమకుమార్ రాజు, నాగ తులసి దంపతులు, వారి కుమార్తె సోమసాయి శ్రావణి, కుమారుడు మణికంఠ, పవన్, గణేష్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు మాఘమాస సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించడం జరిగింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు స్వర్గీయ శ్రీ బట్టెట్టి పోలయ్య గారు, రాఘవమ్మ దంపతుల దివ్యాశీస్సులతో వారి కుమారుడు శ్రీ బట్టెట్టి నాగ భీమకుమార్ రాజు బద్రీ గారు, వారి ధర్మపత్ని నాగతులసి దంపతులు, వారి కుమార్తె సోమసాయి శ్రావణి, వారి కుమారుడు హరిశివ, నాగ వెంకట, మణికంఠ, పవన్, గణేష్ వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదము మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివ ప్రసాదం స్వీకరించడం జరిగింది. అలాగే ఈ బద్రీ గారు అలాగే ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చే సోమవారం నాడు ఈ యొక్క మన దేవాలయం నందు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులు కూడా ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని ప్రసాదించాలని ఈ అన్నదాన కమిటీ వారిని కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తమ సేవా కార్యక్రమంగా ఓ నిరుపేద రోడ్డు ప్రమాదానికి గురై ఉపాధి చేసుకునే అవకాశం లేకపోవడంతో అతనికి 5,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులు సోమవారం అందజేశారు. స్థానిక మానవతా శాఖ అధ్యక్షులు పచ్చా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. కుర్చీ వైర్లు అల్లుకొని జీవనం సాగిస్తున్న నామాల రామచంద్రరావుకు ఈ సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మానవతా తాడేపల్లిగూడెం శాఖ అధ్యక్షులు పచ్చా వెంకటేశ్వరరావుతో పాటుగా బత్తుల ప్రసాద్, ఎర్ర ఆంజనేయస్వామి, చేకూరి బంగారరాజు, సతీష్, ఎగ్గిన శరత్ కుమార్, పాండురంగారావు, రాజశేఖర్, చిన్న సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లిగూడెం శాఖ సేవా కార్యక్రమంలో భాగంగా 10వ వార్డులో ఉన్న నామాల శ్రీ రామచంద్రరావు గారు ఆర్టీసీ బస్సులో వస్తుండగా అనుకోని రకంగా టైర్ పీలి యాక్సిడెంట్ అయింది. మాకు లేట్గా తెలిసింది ఈ వార్త. మన మల్లేసి పాండురంగారావు గారి ద్వారా, మా బత్తుల ప్రసాద్ గారి ద్వారా తెలిసింది. మా సభ్యులందరూ సహకారంతో, మానవతా స్వచ్ఛంద సంస్థ సహకారంతో అందరం కూడా పూనుకుని ఈ సరుకులు, అలాగే 5,000 రూపాయలు క్యాష్ వీరికి ఆర్థిక సహకారం చేస్తున్నాం. అలాగే ఈయన బాగా నిరుపేదగా ఉన్నట్టున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకేదన్నా కావాలన్నా మాకు తెలియపరచడంలా మాకు అనుకూలాన్ని బట్టి మీకు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే మీరు బాగా కూలుకొని బాగా తిరగాలని భగవంతుని కోరుకుంటూ ప్రార్థిస్తూ, నిరుపేదలను కన్నీటితో ఉన్నటువంటి వాళ్ళని తుడచడమే, కన్నీళ్లు తుడచడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తాడేపల్లిగూడెమే కాదు ఆంధ్ర రాష్ట్రంలోని చాలామందికి బాగా పరిచయం. ప్రతిరోజు కూడా మానవతాన్ని తలుచుకున్నటువంటి వ్యక్తులు తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉండరు. అంటే మానవతా చేసే సేవా కార్యక్రమాలు అటువంటివి.
అందులో భాగంగానే వీరికి బస్సు యాక్సిడెంట్ జరగడం, బాగా నిరుపేద అనేటువంటి కుటుంబం వీరిది. చెప్పగానే మానవతాలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కలిసి ఒక 5,000 రూపాయల క్యాష్, సుమారు రమారమి 2 నెలలకు సరిపడగా వారికి గ్రాసం ఇవ్వడం జరిగింది. నిజంగా వారికి మానవతా సంస్థ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు బస్సు యాక్సిడెంట్ అయిందండి, జోలపల్లి అండి, ఆర్టీసీ బస్సు. అవగానే మాకు ఏం తెలియలేక భక్తుల ప్రసాద్ గారు మాకు ఆయన ఫస్ట్ నుంచి మాకు సహకారాలు అందించి మా సంఘం తరఫున కూడా డొనేషన్ ఇప్పించారు. తర్వాత ఆయనే మాకు ముందుండి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తీసుకెళ్ళి పోరాడి మమ్మల్ని మాకు కిరాణా సరుకులు కానీ పోలీసు ద్వారాగా రిపోర్టులు కానీ అన్నీ ఆయన ద్వారాగా మాకు పని అయింది. అలాగే స్వచ్ఛంద సంస్థ, మానవతా సంస్థ ద్వారాగా కూడా ఆయనే పరిచయం చేసి తీసుకొచ్చారు. నేను ఎవరిని కూడా అలా అడిగి నేను చేయను అని చెప్పి ఇప్పటిదాకా అడగలేదు. అలా ప్రసాద్ గారే మా ఎందుకు ముందుండి నేను ఇలాగనే చెప్పాను, మాకు ఇలాగ సాయం చేయించానని చెప్పని అడిగితే ఆయన పని అన్నీ మారుకొని మా వల్ల మా కోసం పని చేయించి ఇలా తీసుకొచ్చారు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోండి. అలాగే మానవతావాదం కూడా. స్థానిక కొబ్బరి తోటలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోమవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. అనంతరం 10th విద్యార్థులకు కెరియర్ గైడెన్స్పై అవగాహన కార్యక్రమం జరిగింది. స్కూల్ డైరెక్టర్ అద్దంకి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలు మేమందరం కూడా భయంగానే ఐసీఐసీ స్టార్ట్ చేసాం. అసలు సోషల్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలంటే ఐసీఐసీ షార్ట్ టెక్స్ట్ బుక్స్ తీసుకెళ్తారు. అంటే ఒక సివిల్ సర్వీస్ కావాలంటే 8th, 9th, 10th సోషల్ టెక్స్ట్ బుక్ పట్టుకెళ్ళాలండి. మంచి ఇంగ్లీష్ రాయాలంటే ఐసీఐసీ 9th, 10th టెక్స్ట్ బుక్. అలాగే ఒక మ్యాథ్స్ చాలా కాన్సెప్ట్ బట్టి పడదాకా లేదురా చార్ట్స్ అంటే ఐసీఐసీ మ్యాథ్స్ చూడాలి, లేదా ఐసీఐసీ ఫిజిక్స్ చూడాలి, లేదా ఐసీఐసీ కెమిస్ట్రీ చూడాలి. అంత గొప్ప సబ్జెక్ట్ ఉన్న ఈ ఐసీఐసీని మన 6th క్లాస్ నుంచే పిల్లలు బైహార్ట్ చేయకుండా చక్కగా ఓన్గా నోట్స్ రాస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు పేరెంట్స్, వర్క్ బుక్ ఇచ్చేయండి సార్ రాసేస్తారండి. మీకు కావాలా వర్క్ బుక్? వెరీ గుడ్ చిల్డ్రన్, అదే చెప్పండి పేరెంట్స్ కూడా. మనకు అప్పుడే గైడ్ వద్దు, అర్థమైన మేడం చిల్డ్రన్ ఓన్గా వీ వాంట్ టు ట్రై. అలాగే ఇది ఇండియా లెవెల్లో జరిగే ఎగ్జామ్. ఇక్కడ ఉన్న పిల్లలు ఎగ్జామ్ రాస్తుంటే ఢిల్లీలో సీసీటీవీ నుంచి చూస్తారు. ప్రతి సీసీటీవీ రికార్డ్ చేసి పంపించాలి. అంత గొప్ప సిలబస్ని మన సెంటెన్స్ నుంచి తెచ్చినందుకు ఫస్ట్ నేను, మన టీచర్స్ అందరూ గర్వపడుతున్నాం. ఫస్ట్ బ్యాచ్ మీరు ఈ స్కూల్కి, మీ పేరెంట్స్కి మంచి నేమ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సెయింట్ ఆన్స్ స్కూల్ నమ్మి మీరందరూ కూడా ఇక్కడ జాయిన్ అయ్యి చక్కగా చదువుతూ మంచి పొజిషన్స్లో ఉన్నారు. అది మేము గర్వంగా చెప్పుకోగలము. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రతి దేశంలో కూడా మా పిల్లలు ఉన్నారు అని గర్వంగా మేము చెప్పుకోగలం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక టైంలో మాకు కనిపిస్తూ ఉంటారు. మేము అలా దేశాలు తిరుగుతున్నప్పుడు, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా. సో ఆ విధంగా అలాగే మా అబ్బాయి కూడా యుఎస్లో, అలాగే మా అమ్మాయి కూడా యుఎస్లో, లేకపోతే లండన్లో, ఇట్లా చాలా ప్లేసెస్లో ఉన్నప్పుడు కూడా సార్ వాళ్ళని, మా స్టూడెంట్స్ని కూడా కలవడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. సో వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి మీరు కూడా అదే విధంగా ఉంటారని మా నమ్మకం. సో అటువంటి మంచి పునాది ఇక్కడ మేము వేస్తున్నామని మేము గర్వంగా చెప్తాము. టీచర్స్ చెప్పేది జాగ్రత్తగా వింటూ, అలాగే మీ పేరెంట్స్ యొక్క ఆశల్ని వమ్ము చేయకుండా మీరందరూ కష్టపడి చదవండి. స్కూల్కి ఎందుకు వస్తున్నాము అని అంటే మన పని ఓన్లీ చదవడం, అలాగే కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవడం, అలా మన గోల్ని సెట్ చేసుకోవడం. ఆ గోల్ కోసం ఏం చేయాలి, కొన్ని ఆశలు ఉంటాయి, దానికి సరిపడినట్టుగా మనం చేసుకోవాలి. చెన్నైలో జరిగిన నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో తాడేపల్లిగూడెంకి చెందిన విద్యార్థులు ప్రతిభ కనపరిచి సత్తా చాటారు. 15 సంవత్సరాల విభాగంలో పి హర్షిత్, 16 సంవత్సరాల విభాగంలో డి దుర్గాప్రసాద్, 18 సంవత్సరాల విభాగంలో పి గౌతమ్, 33 సంవత్సరాల విభాగంలో పవన్ కుమార్లు విశేష ప్రతిభ కనబర్చి మెమెంటోలు, ప్రశంసాపత్రాలు సాధించారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థులను చీఫ్ ఇన్స్ట్రక్టర్ యు కళ్యాణ సుందరం, గణపవరం ఇన్స్ట్రక్టర్ బి ప్రకాష్లు అభినందించారు.
కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలకు కార్మిక ఉద్యోగులు సిద్ధం కావాలని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో రూరల్ మండలం కుంచినపల్లిలో రైస్ మిల్ కార్మికులతో కలిసి ఆయన సోమవారం కేంద్ర కార్మిక వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి వారానికి 72 గంటలు పనిచేయాలని చేసిన సూచనలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై లేబర్ చట్టాలను రద్దు చేయడాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, ముసలయ్య, రమణ, సత్యనారాయణ, ఏసయ్య, సుబ్బారావు, మోషే తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు శివాలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు, అభిషేకాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారిచే తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక 5వ వార్డు దివ్యాంగుల పాఠశాలలో సోమవారం నాడు విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు వేశారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు దగ్గరుండి నులి పురుగుల నివారణ మాత్రలు వేశారు. నులి పురుగులను నివారించడం ద్వారా పిల్లల్లో రక్తహీనతను అరికట్టవచ్చని అన్నారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ దుర్గాభవాని, ఆరోగ్య కార్యదర్శి సుష్మా మాధురి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్ సత్యవతి, సిబ్బంది, మహిళా పోలీస్ సిహెచ్ ప్రశాంతి, టీచర్ కుమారి, దివ్యాంగుల పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా సోమవారం భీమడోలు మండలంలోని అన్ని పాఠశాలల్లో ఆల్బెంజోల్ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. గుండుగోలును పూళ్ల పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ కళ్యాణి ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. భీమడోల్ హైస్కూల్లో, మానస హైస్కూల్లో ఎంపీడీఓ పద్మావతి దేవి, ఎంఈఓ భాస్కర్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మావతి దేవి మాట్లాడుతూ వీటిని వేసుకోవడం వల్ల రక్తహీనత తదితర సమస్యల నుండి విద్యార్థులకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు హెచ్ఎం శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి తనూజ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. చేసుకున్నాం అంటే నులి పురుగుల దినోత్సవం. దీనివల్ల ఏంటి లాభాలు చెప్పండి? ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకు లాభాలు ఏంటి? నులి పురుగులు మనకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మన కడుపులో ఉండి ఉంటే కనుక దానివల్ల ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా రక్తహీనత అనేది ఏర్పడుతుంది. రక్తహీనతతో పాటు మనం కూడా ఏంటంటే ఎదుగుదల కూడా మనకి ఆగిపోతుంది. అందుకోసమని సంవత్సరానికి 2 సార్లు అంటే 6 నెలలకు ఒకసారి, మళ్ళీ 6 నెలలకు ఒకసారి మీకు ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏంటి, మన భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఈ ట్యాబ్లెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చక్కగా వేసుకుని పిల్లలందరూ కూడా, ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా తిండి విషయంలో చాలా అశ్రద్ధ వహిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, రక్తహీనతకి ఎక్కువ ఏర్పడుతున్నారు. ఈ నులి పురుగులు ఉండడం వల్ల కూడా రక్తహీనత ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని ఇవన్నీ తొలగించడం కోసమని గవర్నమెంట్ మనకి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ప్రతి ట్యాబ్లెట్ ఖరీదు ఎంత అనుకుంటున్నారు? 18 రూపాయలు. అంటే సంవత్సరానికి వచ్చేటప్పటికి పర్ హెడ్ మీద 36 రూపాయలు స్పెండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది ఈ ట్యాబ్లెట్ మనకి. ఇదే మనం బయట కొనుక్కుని వేసుకోవాలంటే 18 రూపాయలకి కొనుక్కోవాలి. అలా కాకుండా మీకు 6 నెలలకు ఒకసారి 2 ట్రిప్లకి కలిపి 36 రూపాయలు మనకి ఉచితంగా వస్తున్న ట్యాబ్లెట్. దీన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ శంకర మఠంలో సోమవారాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అభిషేక ద్రవ్యాలతో అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.